పేదవాళ్ళు వేసుకుంటే వాళ్ళకి న్యాయం చేయండి. పేదవాళ్ళు వేసుకోకుండా వ్యక్తుల పేరుతో ఉన్నటువంటి భూములు ఉన్నాయి. అదేవిధంగా మనకు తెలుసు అధ్యక్ష, పట్టణంలో 2000 గజాల వరకే సీలింగ్ ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు అబియమ్స్లో ఉందని అంటున్నారు. తర్వాత 2 పంటలు ఉండి అంటే 8 మాసాల నీరు అవకాశం ఉన్నది 10 ఎకరాల వరకు సీలింగ్. ఒక పంట 4 మాసాల వరకు ఉండేది 27 ఎకరాలు. టోటల్ మెట్ట 53 ఎకరాలు. ఇప్పుడు నేను ఎందుకు ఈ లెక్క ఎందుకు చెప్పానంటే, ఇవాళ ఫామ్ హౌస్ల పేరుతో, రియల్ ఎస్టేట్ల పేరుతో మన నగరంలో కానీ, ఈ హైదరాబాద్ నగరం కానీ, లేకపోతే రాష్ట్రంలో అనేక పట్టణాలు కానీ, లేకపోతే హ్యాపెనింగ్ టౌన్స్లో కానీ, పెరుగుతున్నటువంటి గ్రోయింగ్ టౌన్స్లో కానీ, ఈ పద్ధతుల్లో అసలు ఈ భూమికి సంబంధించినటువంటి ల్యాండ్ సీలింగ్ అనే పదమే అర్థమే మారిపోయింది. అసలు ల్యాండ్ సీలింగ్ చిన్నప్పుడు ఆ ల్యాండ్ సీలింగ్ పరిధిలో రాకుండా ఉండటం కోసం భార్యాభర్తలు విడిపోయినట్టుగా కుక్క పేరుతో, ఆ పేరుతో, ఈ పేరుతో ఏదేదో చేసేవాళ్ళు. పిల్లి పేరుతోనో ఇంకేదో పేరుతో చేసేవాళ్ళు. ఇద్దరు ఒక ఇంట్లోనే ఉండి వేరువేరుగా ఉంటున్నట్టుగా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా అవసరమే లేదు. హ్యాపీగా అథెంటిక్గా అధికారయుతంగా దాన్ని సొసైటీ అని పేరు పెట్టుకుని, సొసైటీ పేరుతో ఎన్ని ఎకరాలను ఉంచుకోవచ్చు అనే సిస్టమ్ వచ్చిందంటే, దీనిపైన ఏమైనా ప్రభుత్వం ఆలోచన చేస్తుందా చేయదా అని నేను వారిని అడుగుతా ఉన్నాను. ఆ విధంగా మీరు ఆలోచన చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు దీనిలో ఈ రియల్ ఎస్టేట్ దందాలో కానీ, ఇంకా ఇతర చోట్ల కానీ, అదేవిధంగా చాలా భూములు రిజిస్ట్రేషన్ ఇవాళ ఇంతకుముందు 1,63,00,000 వ్యవసాయ భూములు ఉంటే, ఆ 1,63,00,000 దాదాపు 45 లక్షల ఎకరాలు వివిధ పేర్లతో నాలా పేరు లేకుండా ఇట్లా మారిపోయింది అధ్యక్ష. రిజిస్ట్రేషన్ లేదు, దానికి లెక్క లేదు. ఎన్ని ఎకరాల భూమి ఏ విధంగా కబ్జా అయిందని లెక్క తీయండి, ఒక రిజిస్ట్రేషన్ పెట్టండి. నాలా టైం అప్పుడు దానికి ఫీజులు వస్తాయి. ఈ విధంగా గవర్నమెంట్ ఆదాయం పెరిగేటువంటి అనేక అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు యాక్యురేట్గా, మైన్యూట్గా, న్యూక్లియస్ తరహాలో కింద వరకు వెళితే డబ్బులు మీకు మిగులుతాయి. అప్పుడు మీరు అనుకున్నటువంటి స్కీములు చేయవచ్చు అని చెప్తూ, ఆఖరిగా ఇంకో మాట కూడా నేను చెప్పాను అధ్యక్ష. అది సంపద అంటే బాగా ఇప్పుడు దాన్ని ఒక సిస్టమ్ ఇతర దేశాల్లో ఉంది, భారతదేశంలో గతంలో ఉండేది, ఇప్పుడు లేదు. సంపద పన్ను, ట్యాక్స్ ద రిచ్ అనే సిస్టమ్ పెట్టుకోకపోతే ఇక అంతరాలు ఇలా పెరుగుతానే ఉంటాయి. సంపద సృష్టించేది ఒకడు, పోగయ్యేది ఇంకొకడు. దానిపైన కూడా మీరు కొత్త ప్రభుత్వం ఉంది కాబట్టి, అంటే అక్కడ దీని మీద మీకేం నాకు తెలిసి మన రాష్ట్రాలకు లేదు సంపద పన్ను అనేది, కేంద్రంలోనే. దాన్ని ఏదో సిస్టంలో బాగా ఆస్తుల అంతరాలలో ఉండేటువంటి వాళ్ళపైన ఏదో పద్ధతుల్లో మనకు ఆదాయం వచ్చే విధంగా ట్యాక్సింగ్ కానీ ఇటువంటి ఏమైనా అవకాశాలు ఉంటాయో అది కూడా మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఆఖరిగా నేను మీకు మనవి చేస్తున్నాను, మీరు ఖచ్చితంగా చిత్తశుద్ధితో మీ పనిలో మీరు ఉండండి, మీ కృషిలో మీరు ఉండండి ఖచ్చితంగా. ఎందుకంటే అందులో మేము కూడా భాగస్వాములం కాబట్టి, ఎన్నికలప్పుడు మేము కూడా చెప్పాం కాబట్టి, మీ 6 గ్యారంటీస్ గురించి మేము కూడా ఎలక్షన్లు అప్పుడు చెప్పాం కాబట్టి, జనం అందరూ మీకు తెలియదు ఏంటంటే, ఇవాళ నాకు మెసేజ్లు పంపిస్తున్నారు, మీ కాంగ్రెస్ మీరు మమ్మల్ని ఎట్లా చేస్తారని. ఏదో నా 46 జీవో పిల్లలు, మేము మీకోసం కష్టపడ్డాం, అది చేసాం, ఇది చేసామని. అందుకని దే డోంట్ సీ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ మీ అండ్ యువర్ పార్టీ అధ్యక్ష. ఇద్దరిని ఒకేలా చూస్తారు. వీళ్ళకి నా మీద కోపం వస్తుంది, ఇటు కోపం వస్తుంది. కలుస్తాం, తప్పదు కదా, స్నేహితులం కాబట్టి మా బాధ్యత. వాళ్ళని అవసరం అనుకుంటే డిఫెండ్ చేయాల్సినటువంటి అవసరం కూడా నా పైన ఉంటుంది. ఎందుకంటే అది నిలబడాలి కదా. కాంగ్రెస్గా ఇద్దరం కలిసి చేసాం, అది నిలబడాలని కోరుకున్నాను. నిన్న మీకు కూడా అదే నేను చెప్పింది ఏంటంటే, 1 సంవత్సరం వరకు అందరం, 1 సంవత్సరం వరకు మేము కూడా తర్వాత మీతో కలవటం అంటే పొలిటికల్ కాదు, అది కాదు. 1 సంవత్సరం వరకు ప్రభుత్వాన్ని నడవనియండి. దానిపైన శ్రీహరి గారు చేస్తున్నారు కదా, సునీత గారు చెప్తున్నారు. ఆ విధంగా ఆరోగ్యదాయకమైనటువంటి సలహాలు ఇద్దాం, ఆరోగ్యదాయకమైనటువంటి సూచనలు ఇద్దాం. ఇప్పుడు అక్బర్ గారు కూడా బాగానే ఆరోగ్యదాయకమైన సూచనలు ఇస్తున్నారు. అందరం అలా ఇద్దాం, ప్రభుత్వం నడవాలని కోరుకుందాం. అప్పుడు కూడా సంవత్సరంలో ఫెయిల్ అయ్యి నెక్స్ట్ బడ్జెట్కి
ఈ చెప్పిన దానిలో బాగా అంతరం వచ్చి ఇప్పుడు 5 నుంచి 6% గ్యాప్ అని చెప్పారు వారు. దానికంటే మించిందనుకో అప్పుడు ఎందుకు చెప్పారని అప్పుడు అడుగుదాం. లేకపోతే ఈ ఫెయిల్యూర్స్ ఏమైనా ఉన్నాయనుకో అప్పుడు అడుగుదాం. ఇప్పుడు నుంచి అంటే చూస్తారు జనాలకు బాగాలేదు అధ్యక్ష. నేను మా మిత్రులు కూడా నేను కోరుతా ఉన్నా, ఇప్పుడు నుంచి అంటే జనం ఏంటి ఇంత తొందర ఏంటి, వాళ్ళు నిన్నే కదా ఇంకా మొత్తం సర్దుకోలేదు కదా అనుకుంటున్నారు. కాబట్టి ఏదేమైనా ఈ ప్రభుత్వం ఆ విధంగా మీరు ఇచ్చిన హామీలు వీటన్నిటిలో కూడా సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ఆర్థిక శాఖ మంత్రి గారు నేను చెప్పినా సరే ఆయన వ్యక్తిగతంగా కుటుంబ బాధలో కూడా వచ్చారు కాబట్టి బాధ్యతలో భాగంగా నేను చెప్పిన అంశాలను కూడా పరిగణలో తీసుకోండి. నేను క్రింది స్థాయి ఉన్నటువంటి అంటే అందరికీ క్రింది స్థాయి ప్రజలు అందరి సంక్షేమం రాష్ట్రం అంతా ఉంటుంది కాబట్టి మా లెక్క మా యాంగిల్ ఒకటి ఉంటుంది. మేము ఈ పద్ధతుల్లో అయితే న్యాయం జరిగిద్దని మేము ఆలోచన చేస్తాం. కొద్ది మా యాంగిల్ కూడా మీరు పరిగణలో తీసుకుని ఎలా అందరికీ ఈ ఫలితాలు అందాలనే ఆలోచనతో మీరు మంచి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని నేను కోరుతూ మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను అధ్యక్ష. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు. సార్ ఒక్క నిమిషం. ఇంపార్టెంట్ పాయింట్, ఈ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి గ్రాంట్స్లో అవి మనకి చాలా గ్రాంట్స్ని మనమే కోల్పోయామనేది నాకు కొద్ది ఒక అంచనా. కొంత వాళ్ళు కూడా ఏదో పేరుతో వాళ్ళు కూడా ఇవ్వలేదు ఏదో పేరుతో. ఇప్పుడు ప్రత్యేకించి మనకి ఇన్సూరెన్స్ ఉంది, రైతు ఇన్సూరెన్స్ అనేది 30 లక్షల మందికి ఇన్సూరెన్స్ పథకం ఉండేది. ఇవాళ మనం ఇక్కడ నుంచి మ్యాచింగ్ అట్లా మన గవర్నమెంట్ నుంచి మ్యాచింగ్గా మనం ఇవ్వాల్సినటువంటి షేర్ మనం ఇవ్వకపోవటం వలన కేంద్రం నుంచి రావాల్సినటువంటి షేర్ ఆగిపోయింది. ఇలా సెంట్రల్ గవర్నమెంట్కు మనకు ఉన్న మ్యాచింగ్ గ్రాంట్స్ ఏమేమి ఉన్నాయో దాని మీద మీరు అధ్యయనం చేసి ఎలా ఎన్ని ఆ మ్యాచింగ్ గ్రాంట్స్లో మన వైఫల్యం వల్ల కేంద్రం నుంచి నిధులు రాకుండా ఎన్ని గ్రాంట్స్ ఆగిపోయినాయో మీరు ఆలోచన చేస్తే ఆ గ్రాంట్స్ కూడా మీరు ఉపయోగించుకోండి. ఆ గ్రాంట్స్ కూడా మన వంతు కర్తవ్యంగా ఇప్పుడు అటు రైతులకు ఉపయోగం జరుగుతుంది, లేకపోతే ఇతర సెక్షన్లకు ఉపయోగం జరుగుతుంది.